హాయ్ ఎవ్రీవన్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు బిట్లు కంఠస్థం చేస్తూ ఉంటారు. బిట్లు కంఠస్థం చేయడం ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ మీద పట్టు సాధించాలి. కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక అంశం ఉందంటే కోర్ కాన్సెప్ట్ తెలియాలి. ఆ కోర్ కాన్సెప్ట్లో ఇంతకుముందు చెప్పాను, వాట్, వెన్, వేర్, హూ, వై, హౌ అనే హూ, వై అనేటువంటిది, అలాగే హౌ అనేటువంటి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాట్, వెన్, హూ, వై, వేర్ అండ్ హౌ. ఇది కనుక చదువుకుంటే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. సో ఇలాగా ఓవరాల్ కాన్సెప్ట్ కనుక చదువుకుంటే బిట్ ఏ విధంగా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అనలిటికల్ క్యాపబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కాన్సెప్చువల్ ఓరియంటేషన్లో ఉండాలి తప్ప బిట్లు కంఠస్థం చేస్తాను, ఏదో గైడ్ చదువుతాను, బిట్ బ్యాంక్ చదువుతానంటే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోలేరు. ఎన్ని బిట్లని మీరు కంఠస్థం చేస్తారు. కాబట్టి కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సక్సెస్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.